వందనాలండి. ఈరోజు జనవరి 19. భారాలు, మన జీవితంలో మనం మోసే భారాల గురించి విందాం. పౌలు 2 కొరింథీ 5:4లో ఈ మాదిరిగా రాస్తున్నాడు. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవల్లని కాదు గాని మర్త్యమైనది జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు అశాశ్వతమైన గుడారం లాంటి శరీరము వదిలివేయబడుతుందనే నిరీక్షణ పౌలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇది లోకవాసులందరికీ ఉండాల్సిన నిరీక్షణ. ప్రసంగి గ్రంథము 3:11లో దేవుడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు అని సొలొమోన్ అంటున్నాడు. పౌలు మన ఇహలోక శరీరాన్ని నిత్యత్వంలోకి మనం పొందబోయే పునరుద్ధాన శరీరంకు ఉన్న తేడాలు చూపెడుతూ ఉన్నాడు. మనము నిత్యత్వంలో ఉన్నప్పుడు కూడా అక్కడ శరీరాలు కలిగి ఉంటాము, మహిమ శరీరాలు. ప్రస్తుతం మన శరీరాలు భారాలు మోసుకుంటూ మూలుగుచున్నాయని పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత కూడా ఆత్మలకు శరీరాలు ఉంటాయి. ఆయన ఇయ్యబోయే శరీరాలు మనం నిత్య జీవంలో ఉండుటకు తగినవిగా ఉంటాయి. జాన్ న్యూటన్ అనే ఆయన ఈ విధంగా అన్నాడు: మనము సంవత్సరం పొడవునా మోసే భారాలను ఒక పెద్ద కట్టెల మోపుతో పోలుస్తున్నాను. మనం ఎత్తుకోలేనంత పెద్దగా ఉండేది, కానీ మనం మొత్తం మోపు ఒకేసారి ఎత్తుకొని పోవాలని దేవుడు అనుకోవడం లేదు. ఆయన తన మహాకృప చేత ఆ మూటను విప్పి మొదట ఒక కర్ర తీసుకొని ఆనాటికి అది చాలు అంటున్నాడు. మరుసటి రోజు ఇంకొకటి, ఈ విధంగా రోజుకొకటి ఇస్తాడు. ఆ విధంగా అయితే మనం సులభంగా బరువు మోయొచ్చు. కానీ మనమేం చేస్తున్నామంటే నిన్నటి కర్రలు మోస్తున్నాము, అంతేగాక అవసరం లేకపోయినా రేపటివి కూడా మన మోపులో పెట్టుకోవడం వల్ల భారం పెరుగుతూ ఉంది. మనందరికీ జీవితాలలో అనేక భారాలు ఉన్నాయి అనేది ఎవరు కాదనలేని సత్యం. అయితే క్రైస్తవులమైన మనము దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మితే నిశ్చింతంగా ఉండొచ్చు. మత్తయి 11:28లో ప్రభువే స్వయంగా గొప్ప ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు. మన జీవితంలో కొన్ని భారాలు మనం తప్పక మోయాల్సి ఉంటుంది, కానీ వాటిని ఎలా మోయాలో కూడా దేవుడు వ్రాయించి ఉంచాడు. కీర్తనకారుడు 55:22లో నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని దావీదు స్వయంగా అనుభవించి వ్రాసిన మాటలివి. దేవుడు అంత స్పష్టంగా చెప్పినా వినకుండా మన భారం మనమే మోస్తాము అనుకుంటున్న వారందరికీ ఇదొక గొప్ప పాఠం. ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆయన మనకు కావలసిన శక్తిని ఇస్తాడు. అందుకే మన భారం తక్కువైనట్లు అనిపిస్తుంది. మన పాప భారం ఎంత గొప్పదైనా యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి మన పాపం భారమంతా తీసేశాడు. గ్లోరీ టు జీసస్ అలోన్. మనం అది గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడా యేసునైనా, ఎన్నో అనవసరమైన భారాలన్నీ మోసుకుంటూ తిరుగుతున్నాం నైనా. భారం మీ మీద మోపేది మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.